దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరిపోయే మార్గం ఒకటి దొరికింది. ఎప్పుడో 25 క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ వంటి సంస్థలు కేటాయించిన భూములు వివాదాల్లో పడి ఎటూ కాకుండా మిగిలిపోయాయి. ఇప్పుడు కోర్టు కేసుల నుంచి బయటపడడంతో వాటిని అమ్మి పెద్ద ఎత్తున నిధులు సమకూరించుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఇందులో 400 ఎకరాలను సిద్ధం చేసింది. గచ్చిబౌలికి ఆనుకున్న కంచి గచ్చిబౌలిలో ఈ భూములు ఉన్నాయి. నేరుగా వేలం వేస్తే ఎంత వస్తుందో తెలియదు కానీ అభివృద్ధి చేసి గజాల లెక్కన అమ్మాలని ప్రభుత్వం భావించి ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా చేయటం వల్ల కనీసం 40,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. నిజానికి ఈ భూముల్ని తాకట్టు పెట్టేసి ఇప్పటికే అప్పులు తీసుకున్నారు. అమ్మేసి అప్పులు తీర్చడంతో పాటు ఇంకా పలు పథకాల కోసం నిధులు అందుబాటులోకి వస్తాయి. అయితే భూముల అమ్మకం అంటేనే అనేక న్యాయపరమైన వివాదాలు వస్తాయి. అడ్డుకునేందుకు చాలామంది పిటిషన్లు వేస్తారు. ఇప్పుడు వీటిపైన వస్తాయి. వీటన్నింటినీ అధిగమించి అమ్మగలిగితే గచ్చిబౌలి ప్రాంతంలో మరో అతిపెద్ద కాలనీ ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూములు కొనేందుకు పోటీ పడే అవకాశం ఉంది. అయితే నేరుగా ప్రజలు కూడా పోటీ పడేలా ప్లాట్ల రూపంలో చేసి అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఈ భూముల వేలం ప్రక్రియ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం కన్సల్టెన్సీల నియామకం కోసం ప్రక్రియ కూడా ప్రారంభించింది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.